ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లండన్ టూర్‌కి వెళ్ళబోతున్నారు. ఈరోజు నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి లండన్ వెళ్తారు. అయితే మొదటి నుంచి ఈ లండన్ టూర్‌కి సంబంధించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం కోసం వెళ్ళబోతున్నారనేది ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మరొక అంశం తెలిసిందేంటి అంటే ఆయన వెళ్తుంది కేవలం పెట్టుబడులు తీసుకురావటం కోసం కాదు, ఫ్యామిలీ టూర్‌గా కూడా వెళ్తున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వర్ గారికి హెరిటేజ్‌కి సంబంధించి గోల్డెన్ పీకాక్ అవార్డుతో పాటుగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు కూడా రావటం జరిగింది. ఈ అవార్డు గతంలో అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా అందుకున్నటువంటి అవార్డు ఇది. సో, ఈ కార్యక్రమంలో పాల్గొనటం కోసం భువనేశ్వర్ గారితో పాటుగా చంద్రబాబు గారు లండన్ వెళ్ళటం జరుగుతుంది. ఇది 2 రోజుల కార్యక్రమం ఉంటుంది. దీని తరువాత మరొక 2 రోజులు లండన్‌లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యి వైజాగ్‌లో జరగబోయేటువంటి CII సమిట్‌కి రావాల్సిందిగా, ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. సో, స్వామి కార్యం విత్ స్వకార్యం అని చెప్పి 2 పనులు ఒకేసారి అవుతాయి కదా అనేటువంటి ఉద్దేశ్యంతో ప్లాన్ చేసుకున్నట్టుంది. సో, ఇది పరిస్థితి.